దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అని మనం ఆలోచిస్తే, ప్రేమైన దేవుని వాళ్ళరా, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం చదవండి. నేను చక్కగా మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం. చాలండి. యేసు ప్రభు అంటున్న మాట ఏమిటంటే, పరలోకమందు భూలోకమందు నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చెయ్యుడి అంటున్నాడు. ప్రియులారా, యేసు ప్రభు శిష్యులకు చెప్తున్న మాట ఏమిటంటే, మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చెయ్యండి అంటున్నాడు. ప్రియులారా, అంటే ఈరోజు మనం ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ కూడా విశ్వాసులుగా ఉండాలా, శిష్యులుగా ఉండాలా? ఎలా ఉండాలి చెప్పండి? శిష్యులుగా ఉండాలా, విశ్వాసులుగా ఉండాలా? శిష్యులుగా ఉండటకు దేవుడు మనల్ని పిలిచాడు. మనమేమి విశ్వాసులుగానే మిగిలిపోయినాం. ఆదివారం దేవుని సన్నిధికి రావటము, దేవుని సన్నిధిలో పాలు పొందుకోవటము, తిరిగి వెళ్ళిపోవటము, అంతటికే మనము పరిమితమైనాము. కానీ దేవుడు అంటున్నాడు, మనల్ని శిష్యులుగా ఉండటకు పిలిచాడు. శిష్యుడైన వాడు ఏం చేస్తాడంటే గురువు మాట వింటాడు. శిష్యులుగా ఉన్నవారు శిష్యత్వాన్ని నేర్చుకుంటారు. గురువు ఏమి చెప్తే అది ఖచ్చితంగా వింటాడు. మన గురువు ఎవరు చెప్పండి? యేసు ప్రభు. చెప్పకూడదు మళ్ళా. మనందరికీ గురువు యేసు ప్రభు అయితే ఆయన మనకు ఏ మాట చెప్తాడో ఆ గురువు మాటని మనం వింటాం. శిష్యుడుగా ఉండవలసిన వాడు, శిష్యుడుగా ఉండాలని అనుకున్నవాడు, కానీ గురువు మాట మనం వినటం లేదంటే కారణం ఏం తెలుసు? శిశువుగా మనం ఉండాలని అనుకోలేదు. శిశువుగా ఉండాలనుకుంటే మనం గురువు మాట వింటాం. శిష్యుడుగా ఉండాలనుకోలేదు కాబట్టి మనం గురువు మాట వినటం లేదు. మరి ఎలా ఉండాలనుకున్నాం? మనము విశ్వాసులుగా ఉండాలనుకున్నాం. విశ్వాస పనేమి? ఆదివారము 6 రోజుల్లో ఒకరోజు ఆదివారము చర్చికి రావటము, ఒకరోజు చర్చికి రావటము, అందులో పాలు పొందుకోవటము, తిరిగి వెళ్ళిపోవటము. సంఘం గురించి కానీ సేవ గురించి కానీ దేవుడు ఏం చెప్పాడో చెప్పిన విషయాల గురించి కానీ ఏమాత్రం కూడా పట్టించుకోవటం లేదు. విశ్వాసం. శిష్యుడైన వాడు ఏమని ఆలోచిస్తాడంటే, దేవుడు ఈ వారం నాకు ఏం చెప్పాడు, నన్ను ఏం చేయమని చెప్పాడు, ఈ వారం నేను ఏమి నేర్చుకునాలి, నేర్చుకున్న విషయాలని నా జీవితంలో ఎలా నెరవేర్చాలనేదే శిష్యుడు ఆలోచించవలసిన ఆలోచన. అయితే ప్రియులారా, శిష్యుడు ఏం పని చేస్తాడో మనం చూద్దాం. పేతురు, 1 పేతురు 2వ అధ్యాయము 4వ వచనము. 2వ అధ్యాయము 1 పేతురు 2వ అధ్యాయము 4వ వచనం. మనుషుల చేతను విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పడిన వాడై ఉన్నావు. మనుషుల దృష్టిలో నీవు విసర్జించబడ్డావు. మనుషుల దృష్టిలో నువ్వు చిన్న చూపుగా కనపడుతున్నావు. మనుషుల దృష్టిలో నువ్వు కనిష్ట మనిషిగా కనపడుతున్నావు. కానీ నువ్వు దేవుని దృష్టిలో మాత్రము చాలా విలువైన వాడవు అంటున్నాడు దేవుడు. ఎందుకు మనుషుల దృష్టిలో మనం చిన్నతనంగా కనపడుతున్నాము? ఎందుకు మనుషుల దృష్టికి మనం చిన్నవాళ్ళగా చీప్గా ఆలోచిస్తున్నామంటే, ఈరోజు చూడండి, ఎవరైనా కానీ తగ్గించుకొని ఒక పని చేస్తే ఆ మనిషి విషయంలో జనాలు ఏం చేస్తారు చెప్పండి? ఎగతాళి చేయటం ప్రారంభిస్తారు. ఎవరైనా సంఘంలో వచ్చి ఒక పాట పాడినారనుకోండి, ఆ పాట పాడిన వాని విషయంలో ఏం చేస్తారు చెప్పండి? ఎగతాళి చేయటం ప్రారంభిస్తారు. ఎవరైనా దేవుని కొరకు ఏదైనా ఒక పని చేయడానికి ముందుకు వచ్చాడనుకోండి, అయిపోయిన పెద్ద భక్తుడు అయిపోయా, ఇంకా ఈయన
పెద్ద భక్తురాయప్ప ఇప్పటి పని బాగానే చేయవచ్చా అని ఎగతాళి చేస్తారు. అంటే ఆ వ్యక్తి ఎందుకు పాట పాడుతున్నాడు, ఆ వ్యక్తి దేవుని కొరకు ఎందుకు పని చేయడానికి సిద్ధమైనాడంటే శిష్యుడు కావటానికి సిద్ధమైనాడు. శిష్యుడు కావటానికి పాటలు నేర్చుకుంటున్నాడు. శిష్యుడు కావటానికి దేవుని సంఘంలో వచ్చి పట్టాలు పరుస్తున్నాడు. శిష్యుడు కావటానికి ఆయన దేవుని పరిచయంలోని పాలు అందుకుంటున్నాడు. అలాంటి వ్యక్తుల్ని చూసి మనోళ్ళు ఎగతాళి చేసిన వారు లేరంటారా చెప్పండి? పాటలు పాడే వారిని చూసి నగేవాళ్ళు లేరంటారా? దేవుని సేవలో ఏదైనా బరకాలు పరిచిన వారినో, దేవుని సేవలో ఏదో పట్టాలు పరిచిన వారినో, దేవుని సేవలో ఏమో కసుగొట్టిన వారిని చూసి ఎగతాళి చేసిన వారు లేరంటారు చెప్పండి? అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రేమైన దేవుని వాళ్ళారా. అందుకొరకు దేవుడు అంటున్నాడు, నీవు నా కొరకు శిష్యుడు కావటానికి నువ్వు సిద్ధమైనప్పుడు, నువ్వు తగ్గించుకొని దేవుని పరిచయలో నువ్వు పాల్గొందుకొని పని చేసేటప్పుడు జనాలు నిన్ను ఎగతాళి చేస్తారు. జనాలు నిన్ను చూసి నవ్వుతారు. కమ్మ పాట